హ్యాడ్. హ్యాడ్, హెచ్ఏడి, హ్యాడ్, హెచ్ఏడి, హెచ్ఏడి. ఇట్లా రాస్తే బాగోదేమో. రైట్. హ్యాడ్. హ్యాడ్ ఏంటి? హ్యాడ్ గురించి ఏమి నేర్చుకోవాలి? దీని గురించి పెద్ద వీడియో చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారేమో. వినండి మొత్తం వీడియో అంతా కూడా. హ్యాడ్. హ్యాడ్ అనేది హ్యావ్, హ్యాస్కి పాస్ట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి. హ్యావ్, హ్యాస్, ఈ రెండిటికి పాస్ట్ టెన్స్ ఏంటి అంటే హ్యాడ్. హ్యావ్, హ్యాజ్ దీన్ని మనం ప్రజెంట్ టెన్స్లో వాడతాం, అంటే ఇప్పుడు జరుగుతుంది అని. హ్యాడ్ పాస్ట్ టెన్స్, జరిగిపోయింది, జరిగిపోయింది. ఈ హ్యావ్, హ్యాజ్ ఎవరెవరికి వాడతారో మీకు తెలుసు. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. వీటికి మాత్రం మీరు హ్యావ్ అనేది వాడతారు. హ్యాజ్ అనేది ఎవరికి వాడతారు? హీ, షీ, ఇట్, ఈ ముగ్గురికి వాడతారు. వింటున్నారా జాగ్రత్తగా? హ్యావ్, హ్యాజ్ అనేది మనకి ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్. ఈ రెండు మనకి ప్రజెంట్ టెన్స్, అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్. హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. అది ఇప్పుడు దాకా బాగానే ఉంది. మాకు తెలిసిందే కదండి చెప్తున్నారు. హ్యావ్, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్ మాకు తెలుసు అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉపయోగించాలో తెలిస్తే మనకి ఇది ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. చూడండి, ఐ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ ఎ కార్. చూడండి, నా దగ్గర ఇప్పుడు ఒక కార్ ఉంది. ఐ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ ఎ కార్. షీ హ్యాస్ ఏ రింగ్. ఆవిడ దగ్గర ఒక రింగ్ ఉంది. అంటే ఇక్కడ హ్యావ్ అంటే ఏ మీనింగు? కలిగి ఉండటం అని మీనింగ్ వస్తుంది. కలిగి ఉండుట. ఐ హ్యావ్ ఎ కార్, నేను ఒక కారు కలిగి ఉన్నాను. దట్స్ వెన్ యూ పొజెస్ సంథింగ్. ఇది మీ దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఐ హ్యావ్ ఎ కార్. షీ హ్యాస్ ఎ రింగ్. ఆవిడ దగ్గర ఒక రింగ్ ఉంది. ఆవిడ దగ్గర ఒక రింగ్ ఉంది. ఇప్పుడు మీరు దీన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చేయండి. ఐ హ్యాడ్ ఎ కార్. ఇంతకుముందు నా దగ్గర ఒక కారు ఉంది. ఇంతకుముందు నా దగ్గర కారు ఉంది. ఇప్పుడు కాదు, పాస్ట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ ఏ కార్. ఐ హ్యాడ్ ఏ కార్. ఇంతకుముందు నా దగ్గర ఒక కారు ఉంది. చూడండి, ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఇప్పుడు కారు ఉంది. ఐ హ్యాడ్ ఏ కార్, నా దగ్గర ఇంతకుముందు ఒక కారు ఉంది. ఇంతకుముందు ఒక కారు ఉంది. షీ హ్యాజ్ ఎ రింగ్, ఆవిడ దగ్గర ఇప్పుడు ఒక రింగ్ ఉంది. షీ హ్యాడ్ ఎ రింగ్, ఆవిడ దగ్గర ఒక రింగ్ ఉంది. ఇంతకుముందు పాస్ట్ టెన్స్లో. ఇప్పుడు ఉందా? లేదు. షీ హ్యాడ్ ఏ రింగ్, ఆవిడ దగ్గర ఇంతకుముందు ఒక రింగ్ ఉంది. ఈ విధంగా వాడతామండి. కాబట్టి ఇక్కడ ఈ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ మనం కలిగి ఉండుట అనే మీనింగ్లో వాడతాం. కలిగి ఉండుట, పొజెస్, కలిగి ఉండుట. ఇది నా దగ్గర ఉంది. ఐ హ్యావ్ ఎ హౌస్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఐ హ్యావ్ సమ్ డిజైర్స్, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు వీటన్నిటిని మీరు పాస్ట్ టెన్స్లోకి మార్చేయండి. అన్ని హ్యావ్ తీసేసి హ్యాడ్ పెట్టేస్తూ ఉండండి. హ్యాడ్ హ్యాడ్ హ్యాడ్. నేను చెప్పిన సెంటెన్సెస్ అన్నిట్లో కూడా మీరు పాస్ట్ టెన్స్లోకి మార్చేయండి. అప్పుడు మీనింగ్ వస్తుంది. నేను ఇంతకుముందు నా దగ్గర ఉండేది అనే మీనింగ్ వస్తుందండి. ఇంతకుముందు నా దగ్గర ఉండేది అనేటువంటి మీనింగ్ మనకి వస్తుంది అనమాట. ఇది విషయం. కాబట్టి హ్యాడ్ గుర్తుకొచ్చినప్పుడల్లా మీకు హ్యావ్ హ్యాజ్ గుర్తుకు రావాలి. హ్యావ్ హ్యాజ్ గుర్తుకు రావాలి. రైట్. హీ హ్యాడ్ ఏ మీటింగ్. ఆయనకు మీటింగ్ ఉంది. హీ హ్యాడ్ ఏ మీటింగ్. ఇంతకుముందు ఆయన మీటింగ్కి వెళ్ళాడు అనమాట. హీ హ్యాడ్ ఏ మీటింగ్. వీ హ్యాడ్ ఏ డ్రీమ్. మాకు ఒక కళ ఉంది. ఇంతకుముందు, ఇప్పుడు కాదు. వీ హ్యాడ్, మా దగ్గర ఇంతకుముందు ఒక కళ ఉంది. కళ ఉండేది. వీ హ్యాడ్ ఏ డ్రీమ్, ఇప్పుడు లేదు. రైట్. షీ హ్యాడ్ ఏ నైస్ ఫ్లాట్. ఆవిడ దగ్గర ఇంతకుముందు ఒక నైస్ ఫ్లాట్ ఉండేది. మంచి ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్. మంచి అపార్ట్మెంట్ ఉండేది ఆడికి. రైట్. దే హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్.
దే హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. వాళ్ళ దగ్గర ఇంతకుముందు చాలా అందమైన ఇల్లు ఉండేది ఆయనకు, ఇప్పుడు లేదు. కాబట్టి మీరు హ్యావ్ నుంచి హ్యాడ్లోకి మార్చేటప్పటికి మీకు టెన్స్ మారిపోతున్నారు. మీరు ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్లోకి మారిపోతున్నారు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంతకుముందు ఉంది అనే మీనింగ్లో నేను రాశాను అన్నీ కూడా. ఇంతకుముందు ఉంది అని చెప్పడానికి మనం ఈ విధంగా రాసాం. హీ హ్యాడ్ ఏ మీటింగ్, హీ హ్యాడ్ ఏ డ్రీమ్, షీ హ్యాడ్ ఏ నైస్ ఫ్లాట్, దే హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. రైట్. ఇది చూడండి. హీ హ్యాడ్ బీన్ బిజీ, హీ హ్యాడ్ బీన్ బిజీ. ఈ బీన్ అనేది చూసుకోండి. బీన్ అనేది ఎప్పుడొచ్చినా సరే మనకి ఉండుట అని మీనింగ్ వస్తుంది. బీన్ ఎప్పుడొచ్చినా సరే మనకి మీనింగ్ ఉండుట అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు దీని మీనింగ్ చెప్పండి. హీ హ్యాడ్ బీన్ బిజీ. అతను ఇంతకుముందు చాలా బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు అతను బిజీగా ఉన్నాడు. బీన్ అంటే ఉండుట. కాబట్టి ఇంగ్లీషు నేర్చుకునేటప్పుడు ఇట్లాగే నేర్చుకోవాలి. తర్వాత ఇవన్నీ మారిపోతాయి, రూల్స్ అన్నీ కూడా. బిగినింగ్లో మనం ఇట్లాగే నేర్చుకోవాలి. బీన్ అంటే ఉండటం అని మీనింగ్ వస్తుందని చెప్పి నేర్చుకోవాలి. అన్ని చోట్ల రాకపోవచ్చు, కానీ నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నా. హీ హ్యాడ్ బీన్ బిజీ. అతను ఇంతకుముందు చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం వాడాం. రైట్. ఇంకా మీనింగ్స్ ఏమన్నా ఉన్నాయా? హ్యాడ్ అంటే ఇంకేమన్నా మీనింగ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ మీనింగ్ ఏంటండి? హ్యాడ్ అంటే కలిగి ఉండుట. రెండో మీనింగ్ ఏంటి? రెండో మీనింగ్ తినటం. తిన్నాను అని చెప్పడానికి కూడా హ్యాడ్ వాడతాం ఇక్కడ. తిన్నాను అని చెప్పడానికి కూడా మీరు ఇక్కడ హ్యాడ్ వాడాలి. రైట్. ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్. ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్ అంటే హ్యాడ్ అంటే ఇక్కడ తినటం. నేను మంచి భోజనం చేశాను అంటున్నాడు. ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్. రైట్. షీ హ్యాడ్ హర్ డిన్నర్. షీ హ్యాడ్ హర్ డిన్నర్ ఎట్ ఏ నైస్ హోటల్. షీ హ్యాడ్ హర్ డిన్నర్ ఎట్ ఏ నైస్ హోటల్. మంచి హోటల్లో ఆవిడ డిన్నర్ చేసింది. అంటే డిన్నర్ తినింది అని, డిన్నర్ చేసింది అని చెప్పి ఈ విధంగా మనం. కాబట్టి హ్యాడ్ అనేది కలిగి ఉండుట అంటే పాస్ట్లో కలిగి ఉండుట, తినటం అనేది కూడా జరిగింది. ఓకే, ఇంతవరకు క్లియరేగా మీకు? రైట్. ఇంతవరకు క్లియరే. రైట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను హ్యాడ్ పక్కన పని పెడుతున్నాను తీసుకొచ్చి. హ్యాడ్ పక్కన తీసుకొచ్చి వెర్బ్ పెడుతున్నా, అంటే ఒక పనిని తీసుకొచ్చి పెడతా. అప్పుడు మనకి మీనింగ్ ఎట్లా వస్తుంది? దీని పక్కన మీరు వెర్బ్ పెడితే కనుక దానికి మీనింగ్ ఎట్లా వస్తుంది చూడండి. షీ హ్యాడ్ ఈటన్. ఇది షీ హ్యాడ్ ఈటన్. వీ హ్యాడ్ స్లెప్ట్. చూడండి, హ్యాడ్ తర్వాత నేను ఎప్పుడు థర్డ్ ఫామ్ వాడుతున్నాను, అది మీరు గమనించుకోవాలి. ఈట్, ఏట్, ఈటన్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. రైట్. హీ హ్యాడ్ ఫినిష్డ్. ఫినిష్డ్. రైట్. ఇవన్నీ కూడా థర్డ్ ఫామ్స్. ఇవన్నీ కూడా మీకు థర్డ్ ఫామ్స్. ఈ విధంగా వాడా. ఇప్పుడు దీని మీనింగ్ ఎట్లా వస్తుంది? ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. షీ హ్యాడ్ ఈటను, వీ హ్యాడ్ స్లెప్ట్, ఈ హ్యాడ్ ఫినిష్డ్ అనేది మనం సింగిల్గా వాడకూడదు అని చెప్పి గ్రామర్ బుక్స్లో ఉన్నాయి. మీరు ఆయన తినేశాడు అని చెప్పడానికి మీరు షీ హ్యాడ్ ఈటన్ అని చెప్పి చెప్పకూడదు. ఈ హ్యాడ్ ఈటన్ కానీ షీ హ్యాడ్ ఈటన్ కానీ చెప్పకూడదు అనమాట. రైట్. వీ హ్యాడ్ స్లెప్ట్, మేము నిద్రపోయాము. ఇట్లా సింగిల్ సెంటెన్సెస్. దేనికది విడివిడిగా ఉంది ఒక్కొక్క సెంటెన్స్. కాబట్టి ఇలా చెప్పొద్దయ్యా అంటాడు. హ్యాడ్ పెట్టిన తర్వాత వెర్బ్ మీరు సింగిల్గా చెప్పొద్దు అని చెప్పి అంటాడు. సింగిల్గా చెప్పకూడదు. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అవతల వాడికి అర్థమవుతాయి కానీ గ్రామాటికల్గా కరెక్ట్. షీ హ్యాడ్ ఈటెన్ అంటే ఎవరికి అర్థం కాదు, తినేశాడు అని. ఈ హ్యాడ్ స్లెప్ట్ అంటే నిద్రపోయాడు అని. ఈ హ్యాడ్ ఫినిష్డ్ అంటే ఆయన పూర్తి చేశాడు అని అందరికీ అర్థమైపోద్ది. కానీ డోంట్ యూజ్ దెమ్ ఇన్
ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్ కింద ఇట్లా రాయకూడదు అంటాడు. మరి ఎట్లా రాయాలి అంటే ఒకదానికంటే ముందు జరిగింది అనేటప్పుడే రాయాలి. షీ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ 5 o'clock. షీ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ 5 o'clock. ఆవిడ 5 గంటలకు ముందే తినేసింది. వీ హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ 9 o'clock. ఇలాంటప్పుడే వాడాలన్నమాట. ఒకదానికంటే ముందు జరిగిందనే సెన్స్లోనే వాడాలి. కానీ మీరు సింగిల్గా హీ హ్యాడ్ స్లెప్ట్ అని చెప్పి అనకూడదు అంటాడు. హీ హ్యాడ్ ఫినిష్డ్ బిఫోర్ ది డెడ్లైన్. డెడ్లైన్ కంటే ముందే పూర్తి చేశాడు. ఇలా వాడాలి. ఒకదానికంటే ముందు చేశాడు, ఒకదానికంటే ముందే పడుకున్నాడు, ఒకదానికంటే ముందే తినేసింది. ఇలాగ మనం ఈ హ్యాడ్ అనేది పక్కన వెర్బ్ పెడితే మనం దీన్ని వాడతాం. కాబట్టి ఈ హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, కలిగి ఉన్నాననే మీనింగ్లో వాడాం. రెండోది వచ్చేసి తిన్నాను అనేటువంటి మీనింగ్లో వాడాం. ఎప్పుడైతే మీరు హ్యాడ్ పక్కన వెర్బ్ తీసుకొచ్చి పెట్టారో దాన్ని ఇట్లా వాడుకోవాలి. మీరు ఈ విధంగా మీరు దీన్ని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా హ్యాడ్ గురించి చెప్పడానికి చాలా ఉంది. అది మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్పుకుందాం. ఇవన్నీ కూడా మీరు వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూడండి. అర్థం కాకపోతే 2-3 సార్లు చూడండి, నష్టమేం లేదు. రైట్, ఓకే. నా వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా చూస్తున్నారు జనాలందరూ కూడా. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీకు నేను 2-3 వీడియోలు చేస్తున్నాను వారానికి. నాకు కష్టమైనప్పటికీ కూడా 2-3 వీడియోలు నేను తొందరగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వ్యూస్ బాగా పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నాయి. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ చేస్తాను నేను. మీరు అందరూ చూస్తూ ఉండండి. గుడ్ డే టు యూ ఆల్.